Lleva quita. Kuladı, kuladı. Kuladı. Lleva quita. కొద్దిసేపటి క్రితం కజకిస్తాన్ లో ఒక ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఆ విమాన ప్రమాద దృశ్యాలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇది ఒక చిన్న ప్లేన్. ఈ విమానంలో సుమారు 100 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. 72 మంది నుంచి 100 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విమానం కజకిస్తాన్ లో చోటు చేసుకుంది. విమాన ప్రమాద సమయంలో 100 నుంచి 110 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కజకిస్తాన్ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిజానికి కజకిస్తాన్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. అది చాలా మంది అక్కడికి టూరిస్టులు కూడా వెళ్తూ ఉంటారు. భారతీయులు కూడా కజకిస్తాన్కి వెళ్తుంటారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నేను మీకు చూపిస్తున్నాను. ఇదే విమానం. ఈ విమానమే చూడండి ఒకసారి. విమానం వెళుతూ ఉంది. విమానం వచ్చి అదుపు తప్పింది. అప్పటికే పైలట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత రన్వే పై నుంచి నిప్పులు కక్కుతూ అక్కడికి వెళ్ళిపోయింది. నిప్పులు కక్కుతూ వెళ్ళిపోయిన తర్వాత ఈ దృశ్యాలు చూసిన తర్వాత పెద్ద శబ్దంతో నిప్పులు కక్కుతూ వెళ్ళిపోయింది. ఆ దృశ్యాలు చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కంగారు పడ్డారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్పటికే గ్రౌండ్ కంట్రోల్తో పైలట్ ట్రై చేస్తున్నాడు విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం గురించి. విమానం కూలిపోయిన చోట మీరు చూడొచ్చు. ఇదే విమానం కూలిపోయిన చోట ఎంత పొగలు వస్తున్నాయో ఈ విమానం కొన్ని క్షణాల ముందు ఈ విమానం క్రాష్ ల్యాండ్ అవడానికి కొన్ని క్షణాల ముందు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఈ వీడియో మనకి చూపిస్తుంది. కజకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటి అంటే కజకిస్తాన్ అనేది టూరిస్ట్ ప్లేస్. అది కజకిస్తాన్ కి చాలా మంది టూరిస్టులు కూడా వెళ్తూ ఉంటారు. ఈ విమానంలో ఎవరైనా భారతీయులు కూడా ఎవరైనా ఉన్నారనే అంశం అందరినీ కూడా ఇప్పుడు కలవరపెడుతుంది, భయపెడుతుంది. దాదాపు ఆ విమానంలో 110 మంది ఉన్నారు. ఇదే విమానం ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ విమానం పేలిపోవడానికి క్రాష్ ల్యాండ్ కావడానికి కొన్ని సెకండ్ల ముందు ఆ విమానం ఎలాంటి పరిస్థితిలో ఉందో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి విమానం పేలిపోయిన తర్వాత క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడే విమానం క్రాష్ ల్యాండ్ అయింది. క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున పొగలు మంటలు వచ్చాయి. సుమారు 100 నుంచి 110 మంది ఆ విమానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూడండి పెద్ద ఎత్తున పొగలు ఏ విధంగా ఎగజిమ్ముతూ ఉన్నాయో. ఇది కజకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఆల్మటీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెక్కేర్ విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే కంట్రోల్ తప్పి కూలిపోయింది. దగ్గరలో 2 అంతస్తుల భవనం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ విమానం కూలిపోయిన వెంటనే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే విమానం పూర్తిగా మంటలో కాలిపోయింది. విమానం క్రాష్ ల్యాండ్ అయినప్పుడు పెద్ద ఎత్తున మంటలు కూడా ఏ విధంగా వచ్చాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విమానంలో 100 నుంచి 110 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. వారంతా కూడా ఆ విమానం ఒకసారి చూడండి. రెండో బాక్స్ లో చూడండి. విమానం క్రాష్ ల్యాండ్ అయింది. పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఆ విమానంలో ఆ సమయంలో 100 నుంచి 110 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా విమానం మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. క్రాష్ ల్యాండ్ అయిన వెంటనే విమానం గాల్లోకి వెళ్ళిన తర్వాత అదుపు తప్పింది. నేల వైపు విమానం వేగంగా దూసుకొస్తుంది. నేల వైపు విమానం వేగంగా దూసుకొచ్చి ల్యాండ్ ని హిట్ చేసిన వెంటనే గ్రౌండ్ ని హిట్ చేసిన వెంటనే విమానంలో పూర్తిగా కాలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఒక బాంబు పేలినట్టుగా విమానంలో నుంచి మంటలు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఈ ప్రమాదంలో దాదాపు ఆ విమాన ప్రమాదాన్ని చూస్తుంటే ఎవరు బతకటానికి అవకాశం ఉండే పరిస్థితి కనిపించట్లేదు. కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటుంటాయి. ఇప్పుడు చూస్తున్నాం. ఒకసారి చూడండి. ఇది ఫ్రెష్ విజువల్స్ మనకు వస్తూ ఉన్నాయి. విమానం క్రాష్ ల్యాండ్ అయింది ఇక్కడే. ఆ విమానం చూడండి ఒకసారి. ఇదే విమానం. ఈ విమానమే మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఈ విమానమే క్రాష్ ల్యాండ్ అయింది. క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత ఒకసారి చూడండి. ఆ గ్రౌండ్ ని తాకిన తర్వాత విమానం వేగంగా తుక్కు అయిపోతూ మంటలు ఎగజంతూ చూడండి ఒకసారి.
విమానం వెళ్ళిపోయింది. అక్కడ కొంచెం అడ్డుగా ఉంది మనకు ఒక బిల్డింగ్, క్రాష్ ల్యాండ్ అయింది. అక్కడ విమానం నేలను తాకగానే మంటలు వ్యాపించాయి. ఆ మంటలతోనే విమానం ముందుకు వెళ్తున్న సమయంలో పెద్దగా పేలుడు కూడా సంభవించింది. ఆ నేలను తాకిన రాపిడికి విమానంలో మంటలు రావడం, విమానం తుక్కుతుక్కైపోయి చూడండి ఒకసారి ఈ పార్ట్స్ చూడండి ఒకసారి, ఇవి పార్ట్స్ ఎలా ఎగిరిపడుతున్నాయో. విమానం నేలను తాకిన తర్వాత చూడండి, ఇంకా అప్పటికే అదుపు తప్పింది. లోపల బహుశా హాహాకారాలు వినిపిస్తుంటే ఆ విషయం విమానం అదుపు తప్పింది, నేలను తాకబోతోంది అనే విమానం పైలట్కి తెలుసు. గ్రౌండ్ కంట్రోల్తో మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన మూడు బాక్సుల్లో మనం చూడొచ్చు ఆ ప్రమాదం తాలూకు దృశ్యాలు. మనం 3 బాక్సుల్లో చూస్తున్నాం. 3వ బాక్స్ లో చాలా ఇంకా క్లియర్ గా మనకి కనిపిస్తుంది. ఆ విమానం నేలను చూడండి ఒకసారి, నేలను తాకిన తర్వాత విమానం ఎంత భయానకంగా ఆ మంటలతో పాటు కొన్ని మీటర్ల దూరం వెళ్ళిపోయింది. లోపల ఉన్న వాళ్ళంతా కూడా ఆ మంటల్లో మాడి మసి అయిపోయారు. 2వ బాక్స్ లో చూడండి ఒకసారి, చాలా క్లియర్ గా 2వ బాక్స్ లో కనిపిస్తుంది. విమానం నేలను తాకుతూ ఉన్న క్షణాల్లో ఏం జరుగుతోంది విమానానికి అనేది ఆ రెడ్ కలర్ లో చూడండి ఒకసారి. రెడ్ కలర్ ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆ విమానంలో 100 నుంచి 110 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఒక 5 నుంచి 10 మంది వరకు బతుకున్నారు అనే వార్త కూడా అందుతూ ఉంది. దాదాపు ఆ ప్రమాదం చూస్తే మాత్రం అందరూ అనుకున్నారు అందులో ఎవరు కూడా బతకడానికి అవకాశం లేదు అని అనుకున్నారు. కానీ ఒకసారి ఆ లాంగ్ వ్యూలో కూడా చూడొచ్చు. 2వ బాక్స్ లో పైనుంచి 2వ బాక్స్ లో చూడండి, ఇది ఇంకా క్లియర్ వ్యూ మనకి కనిపిస్తుంది. ఆ విమానం నేల వైపు వస్తూ ఉంది. నేలను తాకి చూడండి ఒకసారి, చూడండి ఆ నేలను తాకిన తర్వాత ఒక్కసారి విమానం పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలో పూర్తిగా విమానం పేలిపోతూనే ఆ మంటలతోనే కొన్ని మీటర్ల దూరం వెళ్ళింది. ఇదిగో ఇదే ఆ పేలిపోయిన విమానం. ఇదే 4వ బాక్స్ లో చూస్తున్నారు మీరు. ఆ 4వ బాక్స్ లో ఉన్నది ఆ మంటల్లో క్రాష్ ల్యాండ్ అయిన విమానం. అది నేలను తాకగానే క్రాష్ ల్యాండ్ అయిన విమానం. అదే బ్లూ కలర్ లో మనకు కనిపిస్తున్న ఆ విమానం అది తుక్కు అయిపోయింది. ఆ విమానంలో 5గురు బతుకున్నట్టుగా తెలుస్తుంది. మరి కొంతమంది తీవ్ర గాయాల పారైనట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఆ 3 బాక్సుల్లో మనం చూడొచ్చు. పైన ఉన్న 3 బాక్సులో మొదటి బాక్స్ లో చూడండి, విమానం వస్తూ నేలను తాకి ఆ తర్వాత మంటలతోనే ముందుకు వెళ్తున్నాయి. ఆ తర్వాత దాని ముందు ఒక బిల్డింగ్ మనకు అడ్డు వచ్చింది. కానీ 2వ బాక్స్ లో చూడండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ విమానం నేలను తాకిన తర్వాత మంటలతోనే ముందుకు వెళ్ళిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. 3వ బాక్స్ లో కూడా మనకి చూడండి ఒకసారి, 3వ బాక్స్ లో కూడా నేలను తాకిన తర్వాత విమానం అదుపు తప్పిందనే విషయం తెలుస్తుంది. నేలను తాకిన తర్వాత తుక్కు అయిపోయింది. ఆ విమానం పార్ట్లు కూడా చూడండి ఒకసారి, ఆ విమానం పార్ట్లు గాల్లోకి ఎలా ఎగిరి కనబడుతున్నాయో కూడా మనం చూడొచ్చు. మొత్తం ఆ రెక్కలతో సహా అంతా విమానం మంటల్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ మంటలను ఆర్పిన తర్వాత ఇప్పుడు 4వ బాక్స్ లో చూస్తున్నారే ఈ దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. వెంటనే సిబ్బంది అంతా అక్కడికి చేరుకున్నారు, మంటలను ఆర్పారు. లోపల ఇంకా ఎవరైనా బతుకున్నారా అనే వాళ్ళని రక్షించడానికి వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ 3 బాక్సులు కూడా ప్రమాదం జరుగుతూ ఉన్నప్పుడు 1, 2, 3 1, 2, 3 కెమెరాల్లో చూపిస్తున్నవి ప్రమాదం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రమాదానికి కొన్ని సెకండ్ల ముందు ఏం జరిగిందో ఆ 3 బాక్సులను మనం చూస్తున్నాం. 4వ బాక్స్ తీశారు ఒకసారి. 4వ బాక్స్ లో కూడా మనం చూపిస్తే ఆ 4వ బాక్స్ లో ప్రమాదం జరిగిన తర్వాత ఒకసారి సిబ్బంది అంతా అక్కడికి వచ్చారు. అప్పటికి కూడా కొన్ని చోట్ల మంటలు ఉన్నాయి. చూడండి, ఎక్కడో ఒక చోట పొగ కనిపిస్తుంది. అంటే అక్కడి నుంచి విమానం క్రాష్ ల్యాండ్ జరిగి కొన్ని మీటర్ల దూరం విమానం ముందుకు వచ్చింది. ఎక్కడో మంటలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఆ చిప్పర్లు ఎక్కడో మంటలు కనిపిస్తున్నాయి, పొగ కనిపిస్తుంది. అంటే అక్కడ నుంచి కొన్ని విమాన పార్ట్స్ అక్కడక్కడ ఎగజిమ్మినట్టుగా చెల్లాచెదురుగా పడిపోయాయి. మంటల్లో ఆ పార్ట్స్ అన్ని కూడా చిక్కుకుని ఉన్నాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఒక 4, 5 బతికి ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ముందు అనుకున్నారు వెంటనే పూర్తిగా విమానం అంతా కాలిపోయిందనే, కానీ విమానం ఎంత మేర కాలిపోయింది అనేది కూడా మనం చూడొచ్చు. కొంత విమానం మనకి కనిపిస్తూ ఉంది. ఆ మంటల్లో కొంతమంది చిక్కుకున్నారు, గాయపడ్డారు, కొంతమంది ప్రాణాలతో ఉన్నారు అనే సమాచారం అందుతోంది. చూడండి ఎంత వేగంగా వచ్చి ఆ విమానం అదుపు తప్పి నేలను తాకిందో. 3వ బాక్స్ లో చూస్తున్నారు ఒకసారి. 2వ బాక్స్ లో చూడండి ఒకసారి. 2వ బాక్స్ లో మనం చూస్తే రౌండ్ సర్కిల్ లో చూడండి. ఆ రౌండ్ సర్కిల్ నుంచి విమానం వస్తుంది, నేలను తాకుతుంది. 1, 2, 3, 4, 5 నేలను తాకింది. నేలను తాకిన వెంటనే విమానంలో నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ ఫ్యూల్ అంతా కూడా ఒక్కసారిగా పెద్ద బ్లాస్ట్